దేవుని సన్నిధిలో పడేసేవారు పెళ్లి లేదని. ఇప్పుడు పెళ్లి చేశాక ఊరి మీద తిరుగుతున్నారు. వీళ్ళు ఏం చేయాలి? పెళ్ళి అవసరమా? ఉద్యోగం లేనంతకాలం ఉద్యోగం కావాలి, ఉద్యోగం కావాలంటారు. ఉద్యోగం ఇచ్చాక ఉద్యోగం పేరు వంకెట్టే చచ్చి మానేస్తారు. ఉద్యోగం అవసరమా? పిల్లలు లేనంతకాలం పిల్లలు నేస్తావు. పిల్లల్ని ఇచ్చాక ఆ పిల్లలు వంక పెట్టే చచ్చి మానేస్తావు. ఏదైతే లేదని ఏడుస్తావో అది దేవుడు ఇస్తాడు. ఆ ఇచ్చిన తర్వాత దేవుడికి ఆ ఇచ్చిన దాన్ని చూపించి, ప్రభువా దీనివల్ల రాలేకపోతుందంటే దేవుడికి ఒకటి కూడా తెలుసు, ఆయనకి ఇవ్వడమే తెలుసు, అది వంకెడితే అది తీసుకోవడం కూడా తెలుసు. అందుకే అది చెబుతున్నాడు మత్తయి సువార్తలో, ఒకనికి 5, ఒకనికి 2, ఒకనికి 1. 5కు 5 చేసిన వాడిని బలా ఇంకా తీసుకో అన్నాడు. 2కు 2 చేసిన వాడిని బలా ఇంకా తీసుకో అన్నాడు. ఆ 1 తీసుకుని సోమరుల్లో ఉన్నవాడిని ఆ కప్పెట్టింది బయటకు తీసి ముందు ఇంటికి కప్పెట్టండి అన్నాడు. గుర్తుపెట్టుకోండి. మీకు ఏమర్థమవుతుంది చెప్పండి? మన దేవుడు ఇస్తాడు. ఇచ్చిన దాన్ని ఆశీర్వాదకరంగా మానుకుంటే ఇంకా ఇస్తాడు, ఇంకా ఇస్తాడు, ఇంకా ఇస్తాడు, ఇంకా ఇస్తాడు. ఇచ్చే కొలది నువ్వు తగ్గించుకుంటే, ఇచ్చే కొలది నువ్వు నమ్మకం ఉంటే, ఇచ్చే కొలది నువ్వు హెచ్చించుకోకుండా తనను తాను తగ్గించుకుంటే ఇంకా ఇచ్చించి ఆశీర్వాదకరంగా మారుస్తాడు మన దేవుడు.